ప్రస్తుతం మనం ఎవరైనా సరే దేశవ్యాప్తంగా హైవే రోడ్ల మీద అంటే నేషనల్ హైవేస్ అలాగే స్టేట్ హైవేస్ వీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కొద్ది దూరం వెళ్ళగానే మనకు టోల్ గేట్ కనిపిస్తుంది. అక్కడ ఎంతో కొంత టోల్ గేట్ పే చేయాలి. 2 వీలర్ 3 వీలర్స్కి అవసరం లేదు, కానీ 4 వీలర్స్ కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ వాటి సైజును బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిందే. అంటే మనం టోల్ గేట్లు పే చేయాలి. ఇక నుంచి ఈ టోల్ గేట్లన్నింటినీ తీసేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇక టోల్ గేట్లు తీసేస్తున్నారు అంటే ఇక నుంచి టోల్ గేట్లు కట్టాల్సిన అవసరం లేదా అంటే కట్టాలి, కానీ టోల్ గేట్లు ఉండవు. మరి టోల్ గేట్లు లేకుండా టోల్ ఎట్లా పే చేయాలి, ఎక్కడ పే చేయాలి ఏంటి అంటే, ప్రస్తుతం ఇంతకుముందు క్యాష్ ఇచ్చి మనం ఒక స్లిప్ తీసుకునేవాళ్ళం టోల్ గేట్ కట్టినట్టుగా. సో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఫాస్టాగ్ తీసుకొచ్చారు. నేరుగా మనం ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ రీఛార్జ్ లాగా దాంట్లో నుంచి అమౌంట్ కట్ అవుతూ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ. సో నెక్స్ట్ లెవెల్ ఏం తీసుకురాబోతున్నారు అంటే, ఈ ఏడాది మే నుంచి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏప్రిల్ సగం అయిపోయింది, ఇంకొక 15 డేస్లో మే 1వ తేదీ నుంచి కొత్త టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో, బస్సులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి బస్సులు లేదా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి సరుకు రవాణా చేసేటువంటి లారీలు, హెవీ వెహికల్స్, వీటన్నింటిలో కూడా జిఎన్ఎస్ఎస్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. అంటే మనం ప్రజెంట్ ఉపయోగించేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఏదో ఒక శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. ఆ శాటిలైట్ చూపించేటువంటి నావిగేషన్ బేస్డ్లో వర్క్ అవుతుంది. కానీ ఈ జిఎన్ఎస్ఎస్ అనేది ఏంటి అంటే, ఇది డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి శాటిలైట్లకు కనెక్ట్ అవుతుంది. ఇది అటు రష్యా, ఇటు యూరప్, ఇటు చైనా, ఇటు ఇండియా, అలాగే ఇంకొక దేశం ఇంకో దేశం, ఇలా మల్టిపుల్ కంట్రీస్కి సంబంధించినటువంటి శాటిలైట్లతోటి కనెక్ట్ అవుతూ యాక్యురేట్ పొజిషన్, వెహికల్ అనేది ప్రజెంట్ ఎక్కడుంది అనేది ఎగ్జాక్ట్ పొజిషన్ని డిఫైన్ చేయగలుగుతుంది. అలాగే హైవే మీద ఎక్కడ ఎంటర్ అయింది, ఎక్కడ ఎగ్జిట్ అయింది అనేది కూడా డిఫైన్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఎంత దూరం ప్రయాణించారు అనేటువంటి అంశాన్ని పరిధిలోకి తీసుకుని దాని బేస్డ్గా ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి టోల్ అనేది కట్ అవుతుంది. మరి ఈ నావిగేషన్ సిస్టము ఎలా వర్క్ అవుద్ది? మరి ఆల్రెడీ బస్సుల్లో, ట్రక్కుల్లో ఇన్స్టాల్ చేసి ఉందా అంటే లేదు. దీనికోసం ఒక ఆన్ బోర్డ్ పోర్ట్ అనేది పెట్టించుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ 4,000 రూపాయలు అవుతుంది. ప్రజెంట్ వస్తున్నటువంటి న్యూ టెక్నాలజీ వెహికల్స్లో ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓల్డ్ వెహికల్స్, ఇప్పటి వరకు ఆల్రెడీ వచ్చినటువంటి వెహికల్స్లో దీన్ని ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీనిని హెవీ వెహికల్స్ మీద రన్ చేయబోతున్నారు. 2027 నాటికి వీటిని అన్ని ప్రైవేట్ వెహికల్స్లో కూడా ఖచ్చితంగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే 2027 నుంచి ప్రైవేట్ కార్సు, అలానే ట్యాక్సీలు, క్యాబ్స్ అన్నింటిలో కూడా, కార్లతో సహా అన్నింటిలో కూడా ఇదే టెక్నాలజీ రాబోతుంది. ఈ డివైస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది శాటిలైట్కి సింక్ అవుతుంది. సో మనం ఎంత దూరం ప్రయాణించామో అంత దూరం ఆటోమేటిక్గా శాటిలైట్ ద్వారా డిఫైన్ చేసి ఆ దూరానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలి అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. మరి దీనివల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచిస్తే, మనం ఇప్పుడు ఎంత దూరం ప్రయాణించినా కూడా ఎక్కడ టోల్ గేట్ వస్తే అక్కడ కడుతున్నాం, అంతే కదా ప్రస్తుతం జరుగుతుంది. మీరు అప్పుడే హైవే ఎక్కుంటారు, ఒక 10 కిలోమీటర్లలోనే టోల్ గేట్ వచ్చిద్ది. అక్కడ ఒక 180 200 ఉంటే టోల్ గేటు కట్టాల్సి వచ్చింది, తప్పదు, కడతారు. అలాగే మీరు ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటారు, ఈలోపు ఒక్కటి కూడా టోల్ గేట్ రాకపోవచ్చు. సో ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కానీ ఇక్కడ దీనివల్ల లాభమా నష్టమా అంటే, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అది ఎలాగూ అంటే, మీకు చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్తా. గతంలో సిటీ కేబుల్ అంటే నెలకు ఒక 300 400 పే చేస్తే మనకు అవసరమైనవి, అవసరం లేనివి అన్ని రకాల ఒక 150 200 300 ఛానల్స్ అన్నీ కూడా టీవీలో వచ్చేసాయి. కానీ మీరు ఏవి చూసారో వాటికే చెల్లించండి అంటూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇదేదో మనకేదో ఉపయోగపడిద్ది అన్నట్టుగా. పరిస్థితి ఎట్లా తయారైందంటే, మనం రెగ్యులర్గా చూసేటువంటి ఛానల్స్ ఒక 10-15 చూస్తే కూడా నెలకు 600-700 పే చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. సో అంతే కదా జరుగుతున్నది ప్రస్తుతం. సో అంటే ఏంటి, మనం చూస్తున్న వాటికే పే చేసినా 600 పైన పే చేస్తున్నాం. మనం చూడని ఛానల్స్ కూడా మనకు వస్తున్నా కూడా గతంలో 400-500కి మించి పే చేయలే. సో అదే పరిస్థితి ఇప్పుడు టోల్ గేట్ల విషయంలో కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే,
మీకు సపోజ్ గన్నవరం నుంచి విజయవాడ మధ్యలో తీసుకోండి. ఒక వ్యక్తి గన్నవరంలో కనుక హైవే ఎక్కి మంగళగిరిలో దిగేశాడు అనుకోండి. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్కి ఎవరు కూడా టోల్ పే చేయట్లా, ఎందుకంటే ఈ మధ్యలో టోల్ గేట్లు లేవు కదా. కానీ అదే వ్యక్తి మంగళగిరిలో ఎక్కి నాగార్జున యూనివర్సిటీ దగ్గర దిగాలి అంటే ఆ మధ్యలో కాజా దగ్గర ఒక టోల్ గేట్ ఉంది, అక్కడ ఖచ్చితంగా టోల్ పే చేస్తాడు. ఇక్కడ ప్రయాణించిన దూరం తక్కువైనా టోల్ కట్టాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్త విధానంలోకి వచ్చారనుకోండి, గన్నవరం దగ్గర హైవే ఎక్కి మంగళగిరి దగ్గర దిగితే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు కాబట్టి అతనికి టోల్ పడిద్ది. గతంలో అయితే పడేది కాదు. అలాగే మంగళగిరిలో ఒక వ్యక్తి టోల్ గేట్ దగ్గర ఎక్కి టోల్ గేట్ దాటంగానే దిగి యూనివర్సిటీలోకి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అతనికి చాలా తక్కువ టోల్ పడిద్ది, ఎందుకంటే అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ చాలా తక్కువ. సో గతంలో ఉన్నటువంటి విధానంలో కొన్ని లాభాలు ఏంటంటే, ఒక టోల్ గేట్ నుంచి ఒక టోల్ గేట్కి మధ్యలో ఎవరైనా సరే హైవే మీదకి వచ్చినా దిగినా వాళ్ళకి ఎటువంటి టోల్ ఉండదు, ఎందుకంటే టోల్ దాటట్లేదు కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, నువ్వు హైవే ఎక్కి దిగితే చాలు, అంటే మరీ ఎక్కి దిగంగానే టోల్ ఛార్జ్ చేయలేను, మినిమం 20 కిలోమీటర్స్ వరకు కూడా ఫ్రీ. 20 కిలోమీటర్స్ ఏవో మీరు ఎంతైతే ట్రావెల్ చేస్తారో దానికి 21 కిలోమీటర్ దగ్గర నుంచి మొత్తం కిలోమీటర్లకి ఛార్జ్ చేస్తారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఓవరాల్గా 2027 నుంచి అందరికీ ఇదే విధానం అమలు అవుతుంది. ప్రస్తుతానికైతే మే 1 నుంచి హెవీ వెహికల్స్కి దీన్ని అమలు చేయబోతున్నారు.